హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి. మేము కూడా బాగున్నామండి. నేనైతే వీడియోస్ పోస్ట్ చేయక 1 మంత్ అవుతుందండి. ఈ చిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను, చూసేయండి. యాపిల్ జ్యూస్, నార్మల్గా యాపిల్ జ్యూస్ చేసుకుంటారు కదా, ఇది నేను పిల్లలకి అన్నీ డ్రై ఫ్రూట్స్ కొంతమంది తినరు కదా, అన్ని వాళ్ళకి పోషకాలు అనేది అందాలనేసి ఇలా అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నా అంటే ఒక 1 యాపిల్ తీసుకున్నా అండి. 1 యాపిల్కి పైన చెక్క అది తీసేయాలి. తీసేసి లోపల సీడ్స్ కూడా తీసేసేయాలి. తీసి పీసెస్ అయితే కట్ చేసుకోండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం పప్పు, జీడిపప్పు, ద్రాక్ష, ఈ 3 అయితే తీసుకున్నా అండి. నేను తీసుకొని అవి మిక్సీ చేసేయాలండి. నేను నానబెట్టుకోలేదండి. ఒక 2-3 అవర్స్ ముందే నానబెట్టుకుంటేనేమో సపరేట్ మిక్సీ పౌడర్ అయితే అవసరం లేదండి. నేను నానబెట్టలేదు కాబట్టి ఇలా సపరేట్ పౌడర్ చేసుకున్నాను. ఎందుకంటే యాపిల్తో పాటు వేస్తే నలగదు కదా, అందుకని. ఇక అవి పౌడర్ చేసి పెట్టుకొని యాపిల్ అయితే వేసానండి. నేనైతే నా దగ్గర జ్యూసర్ లేదండి, అందుకని నార్మల్ మిక్సీ జార్లోనే వేసాను. మీ దగ్గర జ్యూసర్ ఉంటే జ్యూసర్లో వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇగోండి 3 or 4 డేట్స్ అయితే తీసుకోవాలండి. అంటే మనం 2 యాపిల్స్ తీసుకున్నాం అనుకోండి, డేట్స్ ఎక్కువ తీసుకోండి. 6 కానీ 8 కానీ అలా తీసుకోండి. నేను 1 యాపిలే తీసుకున్నా కాబట్టి 3 or 4 డేట్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళైతే షుగర్ అవసరం లేదండి, వేసుకోవద్దండి, చక్కెర వేయద్దు. 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవడము, లేదంటే ఏం వేసుకోకపోయినా బాగానే ఉంటుందండి, సరిపోతుందనమాట. కొంచెం పిల్లలు చప్పగా ఉంటే తాగరు కాబట్టి కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను. ఇక ఈ డేట్స్కి వచ్చేసి సీడ్స్ అయితే తీసేయాలి. లోపల తీసేసి అవి కూడా పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ముందు యాపిల్ పీసెస్, డేట్స్ ముందు మిక్సీ చేసుకోవాలి. అవి మిక్సీ చేసుకున్న తర్వాత అప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడరు ఈ మిల్క్ కూడా కొన్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా పేస్ట్ లాగా. మళ్ళీ ఎక్కువ మిల్క్ వేసామనుకోండి అది మంచిగా మిక్స్ అవ్వదన్నమాట. కొన్ని వేసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. అదే జ్యూసర్ అనుకోండి, మనం ఎన్ని పాలు ఉంటే మొత్తం అన్నీ ఒకటేసారి వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఇది నార్మల్ మిక్సీ జార్ కాబట్టి అలా పాసిబుల్ అవ్వదన్నమాట. పైకి మొత్తం వచ్చేయడము మిల్క్ అలా అవుతుందన్నమాట. అందుకని నేనైతే ఇలా చేస్తాను. ఇదిగోండి షుగర్ అయితే 2 స్పూన్స్కి తక్కువనే వేసానండి నేను. ఒక యాపిల్కి అయితే 2 గ్లాసెస్ అవుతుందండి. కానీ చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ అట్లా ఎసెన్స్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అలా ఉంటే అది వేసుకోండి. నా దగ్గర లేవు, నేను వేయలేదన్నమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా తెచ్చుకోవాలండి అవన్నీ. అప్పుడు మళ్ళీ ఇంకొక వెరైటీలో చూపిస్తాను. ఇదిగోండి 2 గ్లాసెస్ అయితే అవుతుంది. రెడీ అయిపోయింది జ్యూస్ అయితే. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కొంతమంది పాలు తాగడం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి ఇచ్చేయండి. హెల్దీకి హెల్దీ, పిల్లలు కూడా మంచిగా తింటారు. ఓకేనా? మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.